ఆ నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్కు సొంత పార్టీ కార్యకర్తలే బ్రేకులు వేస్తున్నారా? పాతికేళ్లుగా జెండా మోసిన భుజాలు ఇప్పుడు అలసిపోయాయా, లేక అవమానంతో కుంగిపోతున్నాయా? అధికారం రాగానే అసలు వారు కనుమరుగై వలస వచ్చిన వారే రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి మార్క్ రాజకీయం ఇప్పుడు తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడుతుందా? సీనియర్లను కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వటం వెనుక ఉన్న తెరచాటు రాజకీయం ఏంటి? ఇదే అదునుగా అటు వైసీపీ ఇటు బీజేపీ ఆ నియోజకవర్గంలో పాగా వేయడానికి పావులు కదుపుతున్నాయా? కష్టకాలంలో పార్టీని కాపాడిన కార్యకర్తలకు గుర్తింపు దక్కకపోతే ఆ సెగ్మెంట్లో సైకిల్ పరిస్థితి ఏంటి? అసలు కార్యకర్తల ఆవేదన వెనుక నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా పశ్చిమ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల కాలంగా కరువు గడ్డపై తెలుగుదేశం జెండాను భుజానికెత్తుకున్న కార్యకర్తల గుండెల్లో సెగలు పుడుతున్నాయి. అధికారం వచ్చినా తమ బ్రతుకులు మారలేదన్న ఆవేదన, వలస నేతల హవావు చూసి వస్తున్న అసహనం ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తోంది. 25 ఏళ్లుగా టీడీపీ జెండాను మోసిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనే ఆవేదన ఇప్పుడు ఆలూరు గడ్డపై స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం వచ్చిన ఆనందం తీరకముందే పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన క్యాడర్ను పక్కన పెట్టి నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉండి పదవులు అనుభవించిన వలస నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఇక ఆలూరు టీడీపీలో ఇప్పుడు నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది. గత 5 ఏళ్లు వైసీపీ అరాచకాలను ఎదుర్కొని జైలుకు వెళ్లి కేసులు భరించి నిలబడ్డ కార్యకర్తలకు ఇప్పుడు సొంత పార్టీలోనే గౌరవం కరువైంది. కష్టకాలంలో మేము, పదవుల కాలంలో వారేనా అన్న ప్రశ్న ప్రతి పల్లెలో వినిపిస్తోంది. 25 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని నిన్న కాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడం క్యాడర్ను తీవ్రంగా కలిచివేస్తోంది. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్లుగా పదవులన్నీ కొత్తవారి ఖాతాలోకి వెళుతుండటంతో గ్రామస్థాయిలో పార్టీ పట్టు సడలే ప్రమాదం కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి మరియు ఆమె భర్త ప్రసాద్ తీరు ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి కేవలం తమకు అనుకూలంగా ఉండే కోటరీని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు స్వయానా టీడీపీ కార్యకర్తల్లో వినిపిస్తోన్నమాట. నిజానికి ఆలూరులో టీడీపీకి ఉన్న బలం కేవలం కార్యకర్తలే. కానీ ఇప్పుడు వారే సైలెంట్ అయిపోవడం, పార్టీని కోలుకోలేని దెబ్బ, నామినేటెడ్ పదవుల పంపిణీలో జరిగిన అన్యాయం పార్టీ మూలాలనే కదిలిస్తోంది. వలస నేతల వల్ల ఓటు బ్యాంకు పెరుగుతుందని భావిస్తే అది పొరపాటే. ఎందుకంటే సొంత క్యాడర్ లేని నాయకులు కేవలం కాగితపు పులులే. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి వ్యవహార శైలి ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. పార్టీ కంటే తన సొంత వర్గానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, తన మాట వినేవారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్లను సంప్రదించకుండా పాత క్యాడర్ను కలుపుకుపోకుండా సాగిస్తున్న ఈ ఏకపక్ష రాజకీయం పార్టీకి మేలు చేస్తుందా లేక చేటు తెస్తుందా? లోకల్ ఇన్ఛార్జి నిర్ణయాలతో అధిష్టానం వద్దకు ఫిర్యాదుల వెల్లువ వెళుతోంది. ప్రత్యేక టీం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటేనే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ప్రయోగాలు సహజమే, కానీ ఆ ప్రయోగాలు పార్టీ పునాదులనే కదిలిస్తే ప్రమాదం తప్పదు. ఆలూరులో ఇప్పుడు పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం, సొంత వర్గం కోసం సాగుతున్న ప్రయత్నాలు రేపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. నిన్నటి వరకు వైసీపీ జెండా మోసిన వారు నేడు టీడీపీలో పెత్తనం చేస్తుంటే అది చూడలేక కార్యకర్తలు మౌనంగా ఉండిపోతున్నారు. ఈ మౌనం రేపు ఎన్నికల సమయంలో ఓటు రూపంలో బహిర్గతమైతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదే గ్యాప్ను క్యాష్ చేసుకోవడానికి ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి. టీడీపీలోని అసంతృప్త నేతలకు వైసీపీ గాలం వేస్తోంది. మీరు కష్టపడితే పదవులు అనుభవిస్తోంది వేరే వాళ్లు అంటూ వారిలో ఉన్న అసహనాన్ని రెచ్చగొడుతోంది. అటు కూటమిలో భాగమైన బీజేపీ కూడా
తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీలో గౌరవం దక్కని కార్యకర్తలకు తాము అండగా ఉంటామనే సంకేతాలు పంపిస్తోంది. వలస నేతల వల్ల టీడీపీకి జరుగుతున్న నష్టం అటు వైసీపీకి గ్రౌండ్ రికవరీకి, ఇటు బీజేపీకి బలం పెంచుకోవడానికి వరంగా మారుతోంది. అధిష్టానం వెంటనే కళ్లు తెరవకపోతే ఆలూరులో సైకిల్ చక్రం అదుపు తప్పుతుందనడంలో సందేహం లేదు. ఆలూరులో పాత కొత్త నేతల మధ్య మొదలైన ఈ పోరు ఏ తీరానికి చేరుతుందో, కార్యకర్తల మనోగతాన్ని అధిష్టానం గుర్తిస్తుందా లేక ఈ అసంతృప్తే విపక్షాలకు వరంగా మారుతుందా వేచి చూడాలి.